ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయాన దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనలందరినీ దీవించునుగాక. ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. ఇక్కడ భక్తుడు ఏమని రాస్తూ ఉన్నాడంటే, మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున. హల్లెలూయా. కార్యం అంటే దేవుని కార్యాలంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ప్రతి వారికి ఇష్టం ఉంటుంది కదా. అయితే దేవుడు మన పక్షంలో ఏదో ఒక కార్యం చేయాలని, ఏదో ఒక అద్భుతం చేయాలని, ఏదో ఒక ఆశీర్వాదం ఇవ్వాలని ప్రతి వారము కోరుకునేదే. అయితే ఇక్కడ దేవుని మరి వాక్యంలో ఏమి చెప్పబడుతూ ఉందంటే, తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడంట. ఎలా చేయగలుగుతాడు? ఏం చేస్తాడంటే, తన శక్తి చొప్పున, మన శక్తి చొప్పున కాదండి, మన ప్రార్థన బలం చొప్పున కాదు, కానీ తన శక్తి చొప్పున, దేవుని శక్తి చొప్పున ఆయన ప్రతి కార్యము మనం అడిగే వాటికంటే ఊహించే వాటికంటే కూడా అత్యధికముగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మరి ఈ మంచి మాట ద్వారా మరి మీరేం అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ మాట ద్వారా నీతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనలో కార్యసాధనము, ఏదైనా ఒక కార్యము చేయాలంటే, ఒకవేళ మనం అనుకుంటా ఉంటాం, మనం మంచి భక్తి పరులం కాబట్టి మనకి కార్యాలు జరుగుతున్నాయి, మన శక్తివంతులం కాబట్టి కార్యాలు జరుగుతున్నాయి, మనం బలమైన ప్రార్థన పరులం కాబట్టి కార్యాలు జరుగుతున్నాయి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థన చేయటం తప్పు కాదండి. ప్రార్థన చెయ్యాలి, దేవుణ్ణి అడగాలి, మనం అడిగేవారమే. కానీ ఆయన తన శక్తి చొప్పున మన ఎడల కార్య సాధనాన్ని చేస్తాడంట. అంతేకాకుండా అడిగే వాటికి అంటే ఊహించే వాటికంటే మనం కొంచెమే అడుగుతాం, లేదా కొంత అవసరం మట్టుకే, ప్రభువా ఈ ఒక్క అవసరం తీర్చయ్యా, ఈ ఒక్క కొరత తీర్చయ్యా, ఈ కొంచెం సమస్య తీసివేయ్యా అని కొంచెమే మనం అడుగుతాం. కానీ ఆయన మనం అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన గొప్ప కార్యాలు చేసే దేవునిగా మనకున్నాడండి. అందుకే మీరు ఏం అడగాలనుకుంటున్నారో, ఏది కోరుకోవాలనుకుంటున్నారో దేవుని సన్నిధిలో మనం ఆయన శక్తిని బట్టి అడగాలంట. దేవుడు శక్తి కలిగిన వాడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు, అన్ని నామం కంటే అధిక శక్తి నామం కలిగిన గొప్ప దేవుడు. మరి ఆ నామములో ప్రతినిత్యము మనం కూడా దేవుని సన్నిధిలో అడిగేవారముగా ఉండాలి. మనం అడుగు వాటి కంటే దయచేసే దేవుడు మనకున్నాడు కదా. అందుకని మనం అడిగే వారంగా, పొందుకునే వారంగా ఉండాలి. అడుగుతున్నాం, ఏం అడుగుతున్నాం, ఏ అవసరతను అడుగుతున్నాం, దేని కొరకు నువ్వు పోరాడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆ అడిగేదంట ఊహించిన దానికంటే అత్యధికముగా పొందుకోగలుగుతావంట. హల్లెలూయా. అందుకని ఈ మంచి మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నీవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు నీకున్నాడు గనక నువ్వు ప్రతిదీ దేవుని సన్నిధిలో అడిగి ఆయన శక్తిలో నుండి ఆయన మరి మన పట్ల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనందరము ప్రార్థన చేసి దేవుని ద్వారా మనం అడుగుతూ అడిగే వారంగానే ఉంటూ దేవుని సన్నిధిలో ఊహించనంత గొప్ప కార్యాలు చూడాలని, మీరు పొందుకోవాలని ప్రభు పెరట తెలియచేస్తూ ఈ గొప్ప దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా మీకు కలగాలని కోరుకుంటూ ఈ మంచి మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.